అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఇక మన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అక్కడ మేడిగడ్డ కుంగిపోయింది కదా, ఆ మేడిగడ్డ దగ్గరికి నేను మంత్రులు అయితే పోయారు. 4 మంత్రులు పోయి అక్కడ పర్యవేక్షణ చేసినటువంటి విషయం. ఇక ఆ మంత్రులు పోయి మేడిగడ్డ ఎట్లా కుంగిపోయింది, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, డ్యామేజ్ అయిన ప్రదేశాన్ని దగ్గరుండి పరిశీలించారు. ఇక అక్కడికి ఈఎన్సీ మురళీధర్ కూడా వెల్లడి చేసిండు. ఈఎన్సీ మురళీధర్ వాళ్ళకు స్పష్టత చేసిండు. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మురళీధర్. ఇక మేడిగడ్డ ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక కుంగిపోయినటువంటి మేడిగడ్డ. ఇగో పొన్నం ప్రభాకరు చేతు ఏలుబెట్టి చూపిస్తుంది చూడు, ఈ ఏరియాలో కుంగిపోయిందట. ఇక మేడిగడ్డ బ్యారేజ్పై 20వ పియర్ వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మంత్రులు పొన్నం, ఇక శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక వాటిని కూల్చివేయాల్సిందే. మొత్తానికి ఈ కుంగిపోయిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయాల్సిందే అంటూ వార్త అయితే మనం చూస్తున్నాం. అసలు కూల్చేస్తారా మళ్ళీ, లేదంటే వాటిని రీడిజైన్ చేసి మళ్ళీ కొంచెం మార్పులు చేస్తారా? ఇక ఒక విధంగా చూస్తే కూల్చివేయడం అంటే ఇతర పియర్లకు కూడా, ఫిల్డర్స్ కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇక దాన్ని కూల్చివేయడానికి సమయం ఎక్కువ పడుతుందంట, రీడిజైన్ చేయడానికి తక్కువ సమయంలో అయిపోయేటువంటి ప్రక్రియ ఉంది. ఇక మేడిగడ్డలో 3 పియర్లు, 3 రేడియల్ గేట్లు, ఇక 3 స్లాబ్లను తొలగించాల్సిందే. మొత్తానికి ఈ కుంగిపోయిన ప్రదేశాన్ని దాన్ని సెట్ చేయాలంటే 3 పియర్లను, 3 రేడియల్ గేట్లను, ఇక 3 స్లాబ్లను తొలగిస్తే తప్ప దీన్ని మళ్ళీ కొత్తగా పునరుద్ధరించడం చాలా కష్టమైపోతుంది. ఇక మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ వెల్లడి చేస్తున్నటువంటి విషయాలు. ఇక 7వ నంబర్ బ్లాక్లోని 18, 19, 20వ నంబర్ పియర్లు పూర్తిగా కూల్చివేయాలి. 7వ నంబర్ బ్లాక్లో 18, 19, 20 నంబర్ పియర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూల్చేయాలి. అవి కూల్చేస్తే తప్ప దీన్ని మార్పు చేయరాదు. అవి కూల్చేస్తేనే దీన్ని మార్పిడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక పునరుద్ధరణ, ఇక కూల్చివేతకు 3 ప్రత్యామ్నాయాల పరిశీలన. కొత్త బ్లాక్ నిర్మాణానికంటే కూల్చివేతకు అధిక సమయం పడుతుంది. బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి త్వరలో పరీక్షలు కూడా చేపడతాం. ఈ కొత్త బ్లాక్ నిర్మాణం కంటే కూల్చివేతకు అధిక సమయం పడుతుంది. కొత్త బ్లాక్ నిర్మించడానికంటే కూల్చివేతకే ఎక్కువ సమయం పడుతుంది. కానీ కూల్చివేద్దామా నిర్మిద్దామా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయినటువంటి మంత్రులు మొత్తానికి ఇక ఆగమైపోతారు. ఈ కూల్చేద్దామా, మరి దీన్ని మళ్ళీ సరిదిద్దుదామా, ఏం చేద్దాం, మొత్తం మీదగా పోయిరు కదా. ఇడికి ఒక చర్చ కొనసాగిస్తారు ఏం చేసినా. మొత్తానికి వాళ్ళు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు ఏది మురళీధర్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ విన్న తర్వాత మళ్ళీ వీళ్ళు చర్చించుకొని దాన్ని రిపేర్ చేద్దామా, కొత్త గడదామా, మరి కూల్చేద్దామా, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తారు ఎట్లయినా వీళ్ళు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిపోయిన 7వ నంబర్ బ్లాక్లోని 18, 19, 20వ నంబర్ పియర్లు, ఇక వీటికి సంబంధించినటువంటి 3 రేడియల్ గేట్లు, 3 స్లాబ్లను పూర్తిగా కూల్చివేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. ఈ కూల్చివేతకు డైమండ్ వైర్ కటింగ్, ఇక డ్రిల్ అండ్ బ్లాస్ట్, ఇక డ్రిల్ అండ్ 1 టైం బ్లాస్ట్ అనేటువంటి 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. కూల్చివేయాలంటే ఇగో ఈ రకమైన 3 ప్రత్యామ్నాయాలతోని మేడిగడ్డ కుంగిపోయినటువంటి మేడిగడ్డ కూల్చివేయడానికి ఈ ప్రయోగాలు చేయాలి. 3 ప్రత్యామ్నాయాలు 3 విధాలుగా ప్రయత్నం చేస్తే అప్పుడు కూల్చివేయడానికి అనుకూలంగా ఏర్పడుతుంది. ఇక డ్రిల్ అండ్ 1 టైం బ్లాస్ట్ అనేటువంటి 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. బ్యారేజీ మిగతా ఇక స్ట్రక్చర్కు నష్టం జరగకుండా దెబ్బతిన్నటువంటి బ్లాక్లోని విచ్ వాక్ వే 1 యాక్సిస్ లాడర్ గ్రాంట్రీ, ఇక డ్రైగర్ లాంటి బీమ్ ఇక వంటి భాగాలను అత్యంత జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందన్నారు. ఇక ఈ విధంగా దాన్ని రిపేర్ చేయాలంటే ఈ రకంగా మెల్లమెల్లగా చేయాలి. ఏ ఎక్కువ తక్కువ కూల్చడానికి చేసినా ఇక ఇతరులు పక్కపోటు ఉన్నటువంటి పిల్లర్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే చూసుకుంటూ ఈ ప్రయోగాలన్నీ చేస్తే అప్పుడు అది సెట్ అయిపోతుంది. ఇక కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1. ఏందో కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1. వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో దక్కే స్థానాలు ఇవేనట. కాంగ్రెస్కి ఏమో 2 స్థానాలు దక్కుతాయట,
బీఆర్ఎస్కు ఒక్క స్థానం దక్కుతుందట. ఇక 4వ నామినేషన్ వేస్తేనే ఎన్నిక, లేదంటే ముగ్గురు ఏకగ్రీవమే. ఒక అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు అవసరం. ఇక ముగ్గురికి 90 పోను, మిగిలేది 29 ఓట్లు. ఇక ఇందులో కాంగ్రెస్వి 4, బీఆర్ఎస్వి 9. ఇక 4వ అభ్యర్థిని నిలపాలంటే మిగిలిన పార్టీల మద్దతు అనివార్యం. ఇక ఎంఐఎం బీఆర్ఎస్ వైపు వెళ్ళిన కోటాకు తక్కువ పడనున్న ఓట్లు. ఇక బీజేపీ గరహాజరైనటువంటి కోటా ఓట్ల సంఖ్య 28. ఏకగ్రీవానికి ఎక్కువ ఛాన్స్. ఇక బీజేపీ చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవి. ఇక 3 నుంచి లోక్సభ సన్నాహక భేటీలు. బీఆర్ఎస్ పార్టీలో 3వ తారీఖు నుండి లోక్సభ సన్నాహక భేటీలు జరుగుతాయి. ఇక 3వ తారీఖు నుండి మొత్తం మీద భేటీలు నిర్వహిస్తారు. ఇక ఎట్లా లోక్సభ ఎన్నికల్లో ముందుకు ఎట్లా వెళ్ళాలి అనే దానిపైన. ఇక షెడ్యూల్ విడుదల చేసినటువంటి బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో 21 వరకు వరుస సమావేశాలు జరుగుతాయి. 3వ తారీఖు నుండి 21వ తారీఖు దాకా వరుసగా సమావేశాలు జరుగుతాయి. హాజరు కానున్నటువంటి పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు. ఇక వచ్చే నెల 3వ తేదీ నుంచి లోక్సభ ఎన్నికల కార్యాచరణ అమలుపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. జనవరి 3 నుంచి 21 వరకు ఇక 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గ సన్నాహక భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తానికి జనవరి 3 నుండి 21 వరకు లోక్సభ ఎన్నికలకు సంబంధించి భేటీలు చేస్తారు. భేటీ అంటే సమావేశాలు ఏర్పాటు చేస్తారు. సమావేశంలో ఏం చేయాలనేది అయితే చర్చించుకుంటారు. ఇక గువ్వలగుట్టకు కృష్ణా నీరు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్ట గ్రామానికి కృష్ణా నీటిని అందించేలా కసరత్తు చేస్తున్నట్లు ఇక ప్యానెల్ స్పీకర్ దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ ఇక బాలు నాయక్ తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కిడ్నీ రాళ్ల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. మొత్తానికి ఇక్కడ ఏది మొన్న చూసినాం కదా మన గువ్వలగుట్టలో కిడ్నీ రాళ్లతోని మొన్న పాప ఇక అక్కడ మొత్తం కిడ్నీ వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతుర్రు. ఆ వార్త మొన్న వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నీళ్లను ఇక ఆ గువ్వలగుట్టకు కృష్ణా నీరును పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పిండ్రు. ఇక వాళ్ళకు కిడ్నీ సమస్యలకు దూరం అయిపోతారు. ఇక ఆ నీళ్ళు వస్తే రాకపోతే మళ్ళీ అంతే, అది వార్తల వరకే ఉంటుందా వచ్చేస్తుందా చూడాలి. ఇక ఇప్పుడైనా సర్దుకుంటారా? ఇక కుదురుకుని సమన్వయంతో పనిచేస్తారా? ఇక మొన్న బీజేపీలో ఉన్న సీట్లు డామ్ అన్నాయి, ఎక్కడ కూడా రాలే. మంచిగా నిలబడ్డ వాళ్ళంతా వ్యక్తులు పోయిర్రు. అందులో మెయిన్ మంచి బందోబస్తున్న లీడర్లే ఉసుకుమన్నారు, వాళ్ళే పోయిర్రు ముఖ్యంగా. ఇక ఇప్పుడు అమిత్ షా వచ్చి క్లాసులు వీకిండు. ఇప్పటి నుండి అన్నా మీరు మంచిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పటి నుండైనా మీరు ఖచ్చితంగా ప్రచారం చేసి మంచి రిజల్ట్ సాధించాలని క్లాసులు ఇస్తుండ్రు. అమిత్ షా క్లాస్తోనైనా మార్పు వస్తుందా? ఇక బీజేపీ రాష్ట్ర శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ. ఇక అసెంబ్లీ ఫలితాల సమీక్ష, ఇక లోక్సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా షా వ్యాఖ్యలతో కలకలం రేపుతుంది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక తెలంగాణ ముఖ్య నేతలకు క్లాస్ తీసుకోవడం, అందుకు దారితీసినటువంటి పరిణామాలపై రాష్ట్ర పార్టీలో వేడి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఫలితాల సమీక్ష, ఇక లోక్సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా గురువారం రాష్ట్ర నేతల వ్యవహారం శైలిపై అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం సృష్టించింది. మొత్తానికి అమిత్ షా వచ్చేసి క్లాసులు వీక్తాండి. ఇక మొన్ననే గెలవపోతే ఉన్న సీట్లని పోయినాయి, రాష్ట్రంలో 7 సీట్లు వస్తే ఏంది పరిస్థితి అని క్లాసులు వీకిండు. ఇక ఇప్పుడు ఒక విధానానికి రమ్మని చెప్తాడు. కానీ ఇప్పుడన్నా మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు సీట్లు ఎన్ని వస్తాయో ఇక చెప్తున్నటువంటి ఏది మన కిషన్ రెడ్డి చెప్తాడు కదా 10 సీట్లకు పైనే మేము సంపాదిస్తామని, ఎన్ని వస్తాయో చూడాలి. ఇక 10 సీట్లు అంటాడు. అంతకుముందు కూడా 24, 25 అట్లా చెప్పిండు, ఆయన 7 వచ్చినాయి. ఇప్పుడు 10 అన్నాడు, ఎన్ని వస్తాయో చూడాలి. ఇక ఈ డామిట్ కథ అడ్డం తిరిగింది. నితీష్ కుమార్ను తప్పించబోయి చిత్తైనటువంటి లలన్ సింగ్ ఇక సీఎంగా తేజస్వి తనకు రాజ్యసభ సీటు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్తో రహస్య ఒప్పందం, జేడీ ఎమ్మెల్యేల ఫిరాయింపునకు స్కెచ్. ఇక పదవి లాక్కుని తిరుగుబాటును మొగ్గలోనే తుంచేసినటువంటి నితీష్. ఇక అసోంలో ఇక శాంతి పవనాలు. ఇక దశాబ్దాలుగా ఏర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్నటువంటి అసోం శాంతి నెలకొనేటువంటి దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై ఏర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం అంటూ ఇక ఉల్ఫా సంతకం చేసింది. ఇది వార్త. ఇక నేడు అయోధ్యకు మోదీ హాజరు కాబోతుండు. ఇక విద్యుత్ వెలుగుల్లో అయోధ్య రైల్వే స్టేషన్. అయోధ్య నుంచి ఇక్కడ మనం ఫోటోగ్రఫీ చూస్తున్నాం కదా, అయోధ్య మొత్తం లైట్లతోని అద్భుతంగా వెలిగిపోతుంది. ఇక 1,04,000
నేడు అయోధ్యకు మోదీ 1450 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆధునీకరించినటువంటి రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నటువంటి ప్రధాని ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు. ఇక రైల్వే స్టేషన్కు అయోధ్యధామ్ జంక్షన్గా నామకరణం. మొత్తానికి ఇవాళ పేరు పెట్టడానికి వస్తున్నటువంటి ప్రధాని మోదీ. రైల్వే స్టేషన్కు ఇక మహర్షి వాల్మీకి అనే పేరు, ఇక ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి అనే పేరు పెడతారు ఎయిర్పోర్టుకు. ఇక అయోధ్యధామ్ జంక్షన్గా నామకరణం రైల్వే స్టేషన్కు. మొత్తానికి ఇవాళ మోదీ హాజరు కానున్నాడు అక్కడ. సాక్షిలో ఇది వార్త. ఇక ఈనాడులో చూద్దాం మెయిన్లో ఏమొచ్చిందో. ఉప్పల్ కాళేశ్వరం విఫలమైనట్లే అంటూ థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తాం. మొత్తం కాళేశ్వరం విఫలమైపోయింది. ఇక మంత్రులంతా ఇక్కడ కలిసి చూస్తారు కదా. మేడిగడ్డ బ్యారేజ్పై కుంగిన ప్రాంతం వద్ద మంత్రులు పొన్నం, పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అందరు కలిసి మొత్తానికి అది విఫలమైపోయింది. కాళేశ్వరం మొత్తం విఫలమైపోయింది. థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ కూడా చేస్తామని చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు పర్యటన చేస్తున్నాం. ఇక వీళ్ళు ఆ మేడిగడ్డ పర్యటన, ఈ కాళేశ్వరం మొత్తం పర్యటన చేస్తారు కదా. అక్కడ ఎక్కడెక్కడ ఏం జరిగింది వాటి మీద పర్యవేక్షణ చేసి ప్రజలకు నిజాలను చూపిద్దామని మొత్తం మీద వీళ్ళు ప్రయాణం చేస్తారు. పర్యావరణం తిరుగుతురు, మొత్తం మీద పర్యవేక్షిస్తారు. ఇక ప్రాణహిత సేవలను చేపట్టి తీరుతాం. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఇక ప్రాజెక్టు సందర్శించిన సందర్భంగా మంత్రులు మండిపాటు పడ్డారు. అబ్బా, ఇక పోయిన ప్రభుత్వం మీద మండిపాటు పడ్డారట. ఇక తిరిగి మొత్తం దుర్వినియోగం చేసింది, ఆడ అట్లా అయిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది, ఈ విషయాలను చెప్పుకుంటా ఇక మొత్తం మీద మండిపాటు పడ్డారట. ఇక 21న పియర్స్ కుంగిపోతే డిసెంబర్ 3 వరకు గత ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టలేదని చెప్తాడు. ఇక మేడిగడ్డలో 3 పియర్స్ను కూల్చివేస్తాం. ఇక డైమండ్ కటింగ్ విధానంలో తొలగించే అవకాశం ఉంది. నేరాలు పెరిగాయి. ఓకే, ఇక్కడ చూస్తే మనము గతేడాది కన్నా ఈ ఏడాది బాగా నేరాలు పెరిగిపోయినాయి. 8.97% ఎక్కువ పోయిన ఏడాది కంటే ఇప్పుడు నేరాలు ఎక్కువ పెరిగినాయి. 17% అధికమైనటువంటి సైబర్ మోసాలు 2023 వార్షిక సమీక్షలో డీజీపీ రవిగుప్తా వెల్లడి చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరంలో నేరాలు ఎక్కువైపోయినాయి. ఇక వార్షిక నేర సమీక్ష నివేదిక విడుదల చేస్తున్నటువంటి డీజీపీ రవిగుప్తా చిత్రంలో అదనపు డీజీపీలు విజయ్ కుమార్, అలాగే సంజయ్ కుమార్ జైన్, ఇక శిఖా గోయల్, సందీప్ షాండిలియా, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ భగవత్ మొత్తానికి ఇందులో నేరాలు ఎక్కువైపోయినాయని ఇక్కడ పోలీస్ వార్షిక నేరే సమీక్ష నివేదిక విడుదల చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక కాళేశ్వరం ఖర్చు 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిది? కాళేశ్వరం ఖర్చు 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిది అంటూ కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నేతలు అంటారు సమాధానం చెప్పాలని. మాజీ మంత్రి కడియం శ్రీహరి సూటి ప్రశ్న. కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి కడియం శ్రీహరి సూటి ప్రశ్న వేస్తుండు. మొత్తానికి 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ ఉందని చెప్తుండు. 93,000 కోట్లు దానికి కట్టడానికి ఖర్చు అయితే వీళ్ళు ఏకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తుండ్రు. అది ఎక్కడ ఉందో చూపించమంటుండు. ఇక పదోన్నతుల్లో రిజర్వేషన్లు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో దివ్యాంగులైనటువంటి వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన సిబ్బందికి 2016 నుంచి జూన్ 30 నుంచి ఈ పదోన్నతుల నోషనల్ ప్రాతిపాదికన అమలవుతాయని అందులో పేర్కొంది. అయితే ఈ పదోన్నతులు పొందినటువంటి ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు మాత్రం వారు పదోన్నతి బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచే అమలవుతాయని, ఆ ప్రకారం పదోన్నతులు అనుసరించినటువంటి తేదీకి ఉద్యోగ పదోన్నతి పొందిన తేదీకి మధ్య గల కాలానికి ఎటువంటి బకాయిలు చెల్లించరు. ఇక పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి కేంద్రం ఇది. ఇక ఇక్కడ చూస్తున్నాం కదా మనం పెద్దపల్లి జిల్లా. ఓకేనా, ఇక పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం
ముసాల గ్రామంలో దరఖాస్తులు సమర్పించేందుకు బార్లు తీరినటువంటి గ్రామస్తులు. ఇక రెండో రోజు అదే జోరు కొనసాగుతుంది. మొత్తానికి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల కుప్పలుగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి. ఇక జనాలు కూడా గ్రామ సభల్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల దగ్గరికి వెళ్ళి ఆ దరఖాస్తులు అయితే అప్పజెప్తున్నారు. ఇక ప్రజాపాలనకు 8.12 లక్షల దరఖాస్తులు. ఇక పత్రాలు సరిపడగా లేక తప్పని వ్యయ ప్రయాసాలు. మొత్తానికి ఈ అప్లికేషన్స్ ఈ దరఖాస్తులు చేపట్టడానికి ప్రజలైతే కుప్పలుగా వస్తుర్రు. కానీ ఆ పత్రాలు మాత్రము వాళ్ళందరికీ కావాల్సిన పత్రాలు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు జోరుగానే సాగింది. తొలి రోజు గురువారము 7,46,414 అర్జీలు రాగా రెండో రోజు గ్రామ వార్డు డివిజన్ సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందేందుకు శుక్రవారం ఉదయం నుంచే ఈ కేంద్రాల దగ్గర బారుడు తీరినటువంటి దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డు, గృహజ్యోతి, ఇక మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇంధనమ్మ ఇల్లు, ఇక ఇలా ఎక్కువ పథకాలు కావాలంటూ సంబంధిత గడుల్లో టిక్ పెట్టారు. మొత్తానికి ఎక్కువ శాతము ఈ దరఖాస్తుల స్వీకరణలో ఎక్కువ ఎవరు ఉన్నారంటే ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు అంటే ఇక రేషన్ కార్డులు కావాలి, గృహజ్యోతి కావాలి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇంద్రమ్మ ఇల్లు, ఇక వీటిపైన ఎక్కువ ట్రిక్కులు పెట్టి ఉన్నారు. ఆశావాహులంతా ఇక దీని మీదనే ఆధారపడి ఉన్నారు ప్రజలు మొత్తం. ఇక ఇంకొకటి ఊగిసలాటలో ఉప్పల్ పై వంతెన. ఇక నిలిచిపోయిన ఉప్పల్ పై వంతెన నిర్మాణ పనులు. ఇక ఉప్పల్లో మొత్తానికి వంతెన పనులు మొత్తం నిలిచిపోయినాయి. ఇవి ఎన్నడో కట్టిర్రు. వీటి పై వంతెన కట్టడానికి అసలు ఇక చర్యలు తీసుకుంటలేనటువంటి ప్రభుత్వం ఇక ఆగిపోయింది. ఇక ప్రారంభించి 2 ఏళ్ళు మధ్యలో గుత్తేదారు సంస్థ దివాలా తీసింది. ప్రారంభించినాక రెండేళ్ళు అయిందట ఇది ప్రారంభించి. గుత్తేదారు సంస్థ మొత్తం దివాలా తీసింది దీన్ని కట్టడానికి. ఇక గడువు ముగిసినా పూర్తి కానటువంటి పనులు, ప్రజలకు తప్పని తిప్పలు. గడువు ముగిసిపోయింది, అయితే గుత్తేదారులు పట్టుకున్న గడువు ఆల్రెడీ ముగిసిపోయింది, కానీ దాన్ని కట్టడం మాత్రం ఇంకా చేపడతలేరు. అది నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే మార్గం. అంత ప్రాధాన్యం ఉన్నటువంటి మార్గంలో పై వంతెన నిర్మాణం సంవత్సరాల తరబడి సాగుతోంది. దీంతో వాహనదారుల అవస్థలు అవర్జన ఇక వర్ణాతీతంగా మారిపోయినాయి. 10 సంవత్సరాలైనా దాన్ని కట్టడం లేదు. ఇక వెలుగు దినపత్రికలు చూద్దాం ఏమొచ్చినాయో. మొత్తానికి ఇక చూస్తున్నాం కదా, కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం పనికిరాదంటూ ఇక్కడ మంత్రులు మంచిగా దాన్ని పర్యవేక్షణ చేస్తుండే. ఇక పొన్నం ప్రభాకర్ అయితే కూసుండు చూపెడుతుండే. ఇక దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అని కాళేశ్వరం గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు దొరికినటువంటి ప్రతిసారి గొప్పగా చెప్పుకుంది. ఇక ఇంజనీరింగ్ మార్వెల్ అని ప్రపంచం ప్రచారం చేసుకుంది. కానీ కరెంటు బిల్లుల భారం తప్ప దానివల్ల ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదని మంత్రులు తాజా పర్యటనలో బయటపడింది. ఇక ఒక్క వరదకే పంప్ హౌస్ మునిగిపోవడం, ఇక 5 ఏళ్లకే ప్రధాన బ్యారేజీ పియర్లు కుంగిపోవడం, ఇంకో బ్యారేజీకి భుంగలు పడటం కాళేశ్వరం పరిస్థితిని తెలియజేస్తున్నదని ఇక మంత్రులు అన్నారు. ఇక ఇది గత సర్కారు చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అవినీతి తప్ప నాణ్యత లేని నాసిరకం ప్రాజెక్టు అని మండిపడ్డారు. ఇదంతా ఫేక్ అట మొత్తం. ఇక వరదలు వచ్చినా ఏమొచ్చినా భుంగలు పడ్డాయి, కుంగిపోయింది. ఇలాంటి ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కట్టింది, వాళ్ళు చేసినటువంటి అవినీతి అని మాట్లాడుతుర్రు మంత్రులు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ను కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. 7వ నంబర్ బ్లాక్ను మొత్తం మీద కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. కట్టకపోతే మాత్రం అది కష్టమే. ఇక ప్రభుత్వం తరపున ఈఎన్సీ పవర్ ప్రజెంటేషన్ చేస్తుర్రు. ఇక పిల్లల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని అయిపోతుంది. ఇక నిజాలను ఎందుకు దాస్తున్నారు? ఇంజనీర్లపై మంత్రులు ఆగ్రహం. ఇక మేడిగడ్డ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి నిజాలను ఎందుకు దాచిపెడుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఇంజనీర్లపైన. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలే? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం కలుగుతుందో చెప్పండి. ఈ కన్నేపల్లి రిపేర్ల బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని కూడా నిలదీసినటువంటి మంత్రులు. అప్పుడు ఆ మంత్రులంతా ఎడువైనప్పుడు ఏం మాట్లాడలే, వాళ్ళకి అప్పుడు ఛాన్స్ లేదు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిరు కదా, ఇక ఇప్పుడు ఇరగదీస్తామని బయటకు వచ్చారు, ఇక మాట్లాడతారు. ఇక బడికి పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సులో చక్కర్లు కొడుతుర్రు. ఇక కాలేజీకి పోతామని చెప్తుర్రు. ఇక ఫ్రీ బస్సులు పెట్టంగానే బడికి పోవడం ఇష్టం లేదు. ఇక ఆ కాలేజీకి ఇక అటు హైదరాబాద్ పోతురు, ఇటు వరంగల్, అంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరుగుతురు. ఇక ఫ్రీ బస్సులే కదా,
ఇక అందులోనే తిరుగుతారట బడి సమయం అయిపోయేదాకా. 2 రోజుల పాటు బస్సుల్లో బాలికల జర్నీ ఎక్కువైపోయింది. ఇక గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఇంటికి వెళ్తూ స్కూల్కు పంపిస్తారనేటువంటి భయంతో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేస్తూ హైదరాబాద్తో పాటు జగిత్యాల, వరంగల్ తదితర ప్రాంతాల్లో తిరిగి ఓ బాలిక 2 రోజుల తర్వాత ఆమె ఆచూకీ కనుక్కున్న పోలీసులు శుక్రవారం తల్లిదండ్రులకు వద్దకు చేర్చారు. అబ్బా, ఈ అమ్మాయి 2 రోజులు తిరిగిందట బస్సులనే. ఇక ఫ్రీ బస్సులే కదా, ఇక తిరిగింది. టికెట్ లేదు, ఏం లేదు. ఎందుకు ఎక్కుతున్నావమ్మా అని అడిగేటోళ్ళు లేరు, ఏడ దిగుతావమ్మా అని అడిగేటోళ్ళు లేరు. ఇక తిరిగింది ఫ్రీ బస్సు. ఇగో ఇట్లా మంచిగానే ఉంది, కానీ ఓ రకంగా పాపం కూడా ఉన్నది ఫ్రీ బస్సు తోటి. ఇంకోటి, నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు, ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అక్రమంగా ఇరికించిండ్రు అంటూ చందన్ కుమార్ మాట్లాడుతుండు. ఇక నా హోటల్ను అన్యాయంగా కూల్చేశారు, బయటకు రాకుండా అక్రమ కేసులు పెట్టారు. సింహాయిజీ స్వామిని దాసోజు శ్రావణ్కు పరిచయం చేసిండు. ఇక తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతానని వెల్లడి. ఇక మిల్లింగ్ జాప్యంతో 56,000 కోట్లు అప్పులు. ఇక సీఎంఆర్ పెండింగ్తో 11,500 కోట్ల లాస్ అయిపోయింది. ఇక ఎఫ్సిఐ బియ్యం ఇస్తేనే కేంద్రం నుంచి నిధులు. గత ప్రభుత్వం పెద్దల అండతో మిల్లర్ల ఇష్టారాజ్యం. ఈ అక్రమాలకు అడ్డుకట్టు వేయాలంటున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఇక సెక్యూరిటీ పెట్టుకుని వడ్లు ఇవ్వాలని ప్రతిపాదన. మొత్తానికి ఇది ఇక మిల్లింగ్ జాప్యంతో 56,000 కోట్ల అప్పులు జరిగినాయట. ఇక సివిల్ సప్లైలకు మిల్లర్ల నుంచి 88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్లో ఉంది. ఇక 1,000 కోట్ల విలువైనటువంటి బియ్యం ఇక ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు. 1,000 కోట్లకు విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్మిండ్రట. ఇక పొగ మంచుతో ఉక్కిరి బిక్కిరి. ఉదయం 10 దాటాక తగ్గని మంచు ప్రభావం. 10 దాటినా కానీ మంచు ప్రభావం తగ్గుతలేదు. పొగ మంచుతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇక రోడ్లన్నీ పొగ మంచుతోనే నిండిపోతున్నాయి. ఇక కిలో కందిపప్పు విపరీతంగా రేటు పెరిగిపోతుంది. కిలో కందిపప్పు ధర వచ్చేసి 180 రూపాయలకు పెరిగింది. ఈసారి సాగు పెరిగినా తగ్గని ధర. ఇక కొని బ్లాక్ చేసినటువంటి వ్యాపారులు అవసరం మేరకే బయటకు రిలీజ్. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నటువంటి తాండూరు కందిపప్పు మొత్తానికి అవసరాన్ని బట్టే బయటకి ఇస్తారు. కానీ కందిపప్పు ధర విపరీతంగా పెరిగింది. కిలోకు 180 రూపాయలు. ఈసారి సాగు కూడా ఎక్కువనే చేసిరట. కందిపప్పు మంచిగా పండించారు, అయినా రేటు మాత్రం అధికంగా ఉంది. ఇక ప్రజలను ఆఫీసుల చుట్టూ తింపొద్దు. పంచాయతీరాజ్ శాఖ రివ్యూలో మంత్రి సీతక్క చెప్తుంది. ఎక్కడైనా పంచాయతీరాజ్ సీతక్క ఏం చెప్తుందంటే ప్రజలను ఆఫీసుల చుట్టూ దింపకమని చెప్తుంది. కానీ ఎక్కువ శాతము ఎన్ని పథకాలు పెట్టినా ప్రజల దగ్గరికి ఎంత మంచి పరిపాలన వచ్చినా ప్రజలు ఆగమైతేనే ఉంటారు. ఇక అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరగాల్సిందే. ఆ తిప్పలు అయితే తప్పది. ఇక ప్రజల సమస్యల పరిష్కారం కోసం వస్తే అధికారులు వెంటనే పరిష్కరించాలని, వారిని ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దని పంచాయతీరాజ్ ఇక రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ పనులు ఆగొద్దని అన్నారు. శుక్రవారం సచివాలయం అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టింది. ఇక పొగ మంచు ఈ విధంగా ఉంది. ఇక స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం. స్టాఫ్ నర్సులు పోస్టు భర్తీలలో అన్యాయం జరిగిందట. వెయిటేజీ మార్కులు కలపడలేదని ఇక పలువురు అభ్యర్థుల అభ్యంతరం. ఇక కోటిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన చేపట్టినరు. ఎక్కువ మార్కులు వచ్చినా మెరిట్ లిస్టులో పెట్టలేదని వెల్లడి. ఇక జోన్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వక గందరగోళం ఏర్పడ్డది. మొత్తానికి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం జరిగిపోయిందని ఇక రోడ్డెక్కినరు. అంటే ఇక పాస్పోర్ట్ జారీలో టాప్ 5లో హైదరాబాద్ ఉంది. పాస్పోర్ట్ ఇవ్వడంలో టాప్ 5లో 5వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఈసారి 7,85,485 పాస్పోర్టు జారీ చేసినాం. ఇక ఆర్పిఓ స్నేహజ చెప్తుంది. పాస్పోర్టు జారీలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ రీజనల్ పాస్పోర్టు ఆఫీసు 5వ స్థానంలో నిలిచిందని. ముంబై మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత ప్లేసులో ఇక బెంగళూరు, లక్నో, చండీగఢ్ నిలిచాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని హైదరాబాద్ రీజనల్ పాస్పోర్టు ఆఫీసు ఆర్పిఓ స్నేహజ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 37 రీజనల్ పాస్పోర్టు కేంద్రాల్లో ఈ ఏడాది 1.5 కోట్లకు పైగా పాస్పోర్టు జారీ చేయగా హైదరాబాద్ కేంద్రం ఇక ఈ విధంగా పాస్పోర్ట్లు జారీ చేసింది. ఇది వార్తలు.
ఇక మేడిగడ్డ పైన రివ్యూ చేపట్టారు. మేడిగడ్డ మొత్తానికి పరిశీలన చేస్తున్నటువంటి మంత్రులు ఇక దాన్ని ఒకవేళ పూర్తిగా పునరుద్ధరించాలి, దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే మాత్రం తక్కువ సమయం పడుతుంది, కూల్చేస్తే మాత్రం ఎక్కువ సమయం పడుతుంది. ఇది మనం మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము. ఇక మన ప్రజాప్రతినిధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం మనం. ఇక్కడ ఈ కాళేశ్వరంపై న్యాయ విచారణ చేపడతాం. మొత్తానికి మేడిగడ్డకు వెళ్ళినటువంటి మంత్రులు ఇక కాళేశ్వరం దగ్గర మనం చూస్తున్నాం కదా, ఇక పొన్నం, ఇక కోమటిరెడ్డి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ కాళేశ్వరం కుంగిపోయిన చోట ఇక పొన్నం ప్రభాకర్ చూపెడుతుండు ఏళ్ళతోటి. ఇక కాళేశ్వరంపై న్యాయ విచారణ చేపడతాం, ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగడం బాధాకరంగా ఉందని చెప్తున్నారు. ఇక బాధనట, ఇక మొత్తం బాధ అయిపోతుంది వీళ్ళకు కుంగిపోయిందని. ఇక కాళేశ్వరం కంటే ప్రాణహిత చేవల్ల ఉత్తమం, ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీరందించేలా డిజైన్ చేసిండ్రు. ఇక మేడిగడ్డ కుంగినప్పటి నుంచి కేసీఆర్ స్పందించలేదు. ఇక ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతాం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. ఇక మేడిగడ్డ బ్యారేజీను సందర్శించినటువంటి మంత్రులు మొత్తానికి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించురు. ఇక్కడికి కేసీఆర్ మొత్తమే రాలేదట. ఈ మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుండి ఒక్కసారి కూడా చూడడానికి కేసీఆర్ రాలేదని చెప్తుండు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలి, మొత్తానికి కేటీఆర్ మళ్ళీ రంగంలోకి దిగబోతుండు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలంటూ ఇక్కడ చిన్న పాపను వెతుకొని చూస్తున్నాం మనం ఇక్కడ విజువల్స్లో. ఇక రాజకీయ జన్మనిచ్చినటువంటి సిరిసిల్లకు రుణపడి ఉంటా, ఇక అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఇక ప్రజాపాలనలో అందరితో దరఖాస్తు చేయించాలి. ఇక నాయకులకు ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక న్యాయ విచారణను బీఆర్ఎస్ కోరుకుంటోంది. ఇక మేడిగడ్డ కుంగిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన న్యాయ విచారణ ఏదైతే ఉందో దాన్ని మీరు చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఇక లోక్సభ ఎన్నికల్లో గట్టిగా దృష్టి పెట్టాలని చెప్తున్నటువంటి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్.